అందరు కూర్చోండి. తృప్తి కలిగేదంట. సమయం అయిపోతుంది. మరి అన్ని సమయాలు మన స్వాధీనంలో ఉండవు, కానీ యెరూషలేముని ప్రేమించేవారు యెరూషలేము కోసం ప్రార్థన చేసేవారు వర్ధిల్లుదురు. యెరూషలేము చూసిన వారు ఎవరున్నారు? అక్కడ యెరూషలేము చూసిన వారు దేవునికి స్తోత్రం. కానీ అమ్మగారు యెరూషలేములో జాబ్ చేస్తూ పరిచర్య చేస్తూ బైబిల్ కాలేజీలో ఒక ప్రొఫెసర్ గా పనిచేస్తూ మన మధ్యకి వచ్చారు. దేవునికి మహిమ కలుగుతుంది. ఆయన పాదాలు తాకిన సమయంలో అన్ని తాకాలని ఆశపడేదాన్ని. కాలు బాగలేకపోయినా ఎత్తుకుని తీసుకెళ్ళాలని ఉన్నాను. నా బ్రదర్స్ నన్ను హ్యాండ్ చేసినా కూడా ఆ కాలు తాకపోతే నేను తాకని దాటెత్తనేమో అనుకున్నదాన్ని. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి సమయం అందు ఒక రకమైన అనుభూతిని ఆ యెరూషలేములో నేను పొందొచ్చాను. అయ్యగారు కూడా పొందొచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక. చూసి వచ్చిన వారి కన్నా చూడక నమ్మిన వారే ఎవరు ధన్యులు? ఇప్పుడు మీరు ధన్యులు. దేవునికి మహిమ కలుగును గాక. మనము ధన్యులు అనాలంటే ప్రతి క్షణము మన మధ్యన ఉన్నాడని నమ్మాలి. దేవునికి స్తోత్రం. మన మధ్యన ఉన్నాడు. మన తలంపును మన మనలో ఆలోచింప చేస్తున్నాడు. ఆయన ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడి వారికి మేలు కొలుగుటకే సమస్తం సమకూడి జరుగును. ఈ మధ్యాహ్న సమయంలో మీ అందరి హృదయాల్లో, మీ గృహాల్లో, మీ జీవితాలు, మీ బంధువులు, మీ స్నేహితులు, సన్నిహితులు, సంఘాల్లో సమకూడి జరగాలంటే మీరు మేలు కోసమే పిలువబడాలి. ఆయన సంకల్పం నుంచి పిలువబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆశయ చిన్న ఆశయ